ముఖ్యంగా గుర్తుపెట్టుకో, నీ బలహీనతలు అస్సలు చెప్పుకోకూడదు, నీ కష్టాలు చెప్పుకోకూడదు అని చెప్తున్నాను. బలహీనతలు అయితే అస్సలు చెప్పొద్దు అంటున్నాను బయట వాళ్ళతో. ఎందుకు నీ బలహీనతలు బయట వాళ్ళతో చెప్పకూడదో తెలుసా? సరైన సమయంలో నేను లాక్ చేస్తారు, సరైన సమయంలో నేను ఇబ్బంది పెట్టేస్తారు. నీ బలహీనత ఇది అని తెలిసిపోయినప్పుడు నీ మీదకి డాన్స్ చేస్తాడు, లేదా నీ బలహీనతలు అడ్డు పెట్టుకుని నిన్ను తొక్కేయడానికి చూస్తాడు. నీకు వాడికి మాటలు బాగున్నంత వరకు పర్లేదు. ఎప్పుడైనా అమావాస్య రోజు అట్టు పెట్టలేదు, పొన్నమ రోజు బూరి పెట్టలేదు అన్న బాధ కలిగింది అనుకోండి, ఆడ ఆశించింది నీ దగ్గర దొరకలేదు అనుకోండి, అప్పుడు బయటకు వెళ్ళి నీ బలహీనతల మీద ఇంకో 2 బలహీనతలు యాడ్ చేసి అక్కడ నీ గురించి చెప్పకూడనివి, చెప్పాల్సినవి, అనకూడనివి, అనాల్సినవి అన్ని అంటాడు. అలా నిన్ను చెడ్డ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు నీ చుట్టూతా ఉంటారు, జాగ్రత్త. కాబట్టి ఎప్పుడూ నీ బలహీనతలు ఎవరితో చెప్పొద్దు? ఇతరులతో చెప్పొద్దు. నీ బలహీనతల గురించి ఇతరులతో మాట్లాడొద్దు. కష్టాన్ని ఎదిరించు, కన్నీళ్లను ఎదిరించు, దిగమింగుకో, నిలబడు. ఇంతేనా, ఇంకేమైనా చేస్తావా అని అడుగు. శత్రువు గడగడగడ వణికిపోతాడు. నిజం, ఎవరైనా సరే మిమ్మల్ని భయపెట్టేస్తున్నారు అనుకోండి, బాధ పెట్టేస్తున్నారు అనుకోండి, ఇంకా అలా కాదు ఇలా కాదు, నీ అంతు చూస్తా, నిన్ను అలా చేస్తా, నిన్ను ఇలా చేస్తా, ఇదిగో నీ జీవితాన్ని నాశనం చేస్తా, నిన్ను